ఈసీ ఏపీ ప్రభుత్వ వార్పై నేడు హైకోర్టులో విచారణ. కడప, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తా ఎన్నికల సంఘానికి ఎస్పీ వెంకటరత్నం ఘాటు లేఖ. నేడు విజయవాడకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చంద్రబాబుతో కలిసి బెజవాడలో ఎన్నికల ప్రచారం. ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ. నిజామాబాద్ రైతులపై కొనసాగుతున్న ఉత్కంఠ. మలి విడత ప్రచార బరిలోకి ప్రధాని మోడీ. నేడు 3 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన. థెరెసా మే కొంప ముంచుతున్న బ్రెగ్జిట్. మరో దఫా చర్చల కంటే ముందే రాజీనామా చేసే ఛాన్స్. పంజాబ్ పై కోల్కతా ఘన విజయం. నేడు బెంగళూరు, ముంబై మధ్య సమరం. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ అనంతపురం, కృష్ణా జిల్లాలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. జాతీయ స్థాయి నేతలను రాష్ట్రానికి ఆహ్వానించి వారితో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా రోడ్ షోల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్న వైఎస్ జగన్ ఇవాళ పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9:30 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు జగన్. అక్కడి నుంచి 11:30కు చింతలపూడి చేరుకుంటారు. అక్కడ ఎన్నికల సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 1:00కు గుంటూరు జిల్లా వినుకొండ చేరుకుని ప్రచారంలో పాల్గొంటారు. 2:30కు కృష్ణా జిల్లా నందిగామకు వెళతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రచార కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అనంతపురం సప్తగిరి సెంటర్ వద్ద రోడ్ షోలో పాల్గొంటారు పవన్. సాయంత్రం కడప మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇవాళ ఢిల్లీలో 3 కమిషనర్లతో కూడిన భారత ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ ను కలవనుంది వైసీపీ ప్రతినిధి బృందం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనుంది. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవి సుబ్బారెడ్డితో కూడిన బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల ఉల్లంఘనలపై ఈసీని కలిసి నివేదిక అందిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్ ను కాపాడే ప్రయత్నంలో ప్రధాని మోడీ కూడా భ్రష్టు పట్టిపోతున్నారని విమర్శించారు కోడెల శివప్రసాదరావు. ఈసీ పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయడం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే అన్నారు. ఎన్టీఆర్తో పెట్టుకుంటే ఇందిరమ్మ ఏమైందో తెలుసుకోవాలని అన్నారు కోడెల. నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఆ మధ్య కలెక్టర్ శ్రీకాకుళం, ఇవాళ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, అట్లాగే 2 ఎస్పీలు. అంటే బహుశా చరిత్రలో ఇలాంటి సంచలన నిర్ణయాలు చట్టాలకు వ్యతిరేకంగా తీసుకున్న సందర్భాలు ఒక ఆథెంటిక్ ఎవిడెన్స్ ఉండాలి. లేకపోతే ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కేవలం వైఎస్ఆర్ పార్టీ విజయసాయిరెడ్డి ఇస్తే దాని మీద ఈసీ నిర్ణయాలంటే ఏం సందేశం చెప్తుంది ఈసీ అనేది నేను అడుగుతున్నా. పైగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలోకి రాడు అసలు. ఇది కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పారు. జగన్ బెయిల్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్, విజయసాయిరెడ్డిలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఈసీకి, హైకోర్టుకు లేఖలు రాస్తానని అన్నారాయన. జగన్ బెదిరింపులతోనే వివేకా కూతురు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 12 కేసుల్లో ఏటీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఒక హత్య కేసులో బెయిల్ ఇస్తే మళ్ళీ ఆ బెయిల్ని రద్దు చేసే అధికారం మళ్ళీ ఆ కోర్టు జడ్జికి ఉంటుంది. ఎందుకంటే బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తులు మంచి ప్రవర్తనతో కేసు తేలే వరకు కూడా ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను బెదిరించకుండా
మంచి ప్రవర్తనతో ఉంటే ఆ కేసు ముగిసే వరకు ఆ బెయిల్ ఉంటుంది. ఆ కేసు ముగిసే ముందే బెయిల్ మీద బయటకు వచ్చి అందులో ఉన్నటువంటి సాక్షుల్ని బెదిరించి భయపెడితే బెయిల్ని రద్దు చేసుకోవడం జరిగిద్ది. ఇవాళ A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, A2 ముద్దాయి విజయసాయి రెడ్డి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి పన్నాగం పన్నారు. మేము ఈరోజే వీళ్ళకి బెయిల్ ఇచ్చినటువంటి కోర్టుకి లేఖ రాస్తున్నా. వీళ్ళ బెయిల్ని వెంటనే రద్దు చేయాలి. వీళ్ళు కానీ బెయిల్ మీద ఇలాగే జనాల మధ్యలో తిరిగితే ఏప్రిల్ 11 లోపు ఎన్నో అరాచకాలు సృష్టించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళ బెయిల్ మాత్రం తక్షణం రద్దు చేయాలని ఈరోజే. ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు ప్రమాదం పొంచి ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. అలిపిరి లాంటి దాడికి కుట్ర పన్నుతున్నారని అనుమానం కలుగుతోందన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీ వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్, మోడీ కలిసి ఏపీలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క భద్రతకి ప్రమాదం పొంచి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ప్రధానమంత్రి మోడీలు ఏయో కుట్రలు పన్నుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి భద్రతను చూసేటటువంటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని బదిలీ చేశారు. మళ్ళీ ఏ అలిపిరి లాంటి కుట్రలో ముఖ్యమంత్రి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నాడు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ప్రమాదం సంభవించినా, ఈ రాష్ట్రంలో ఏమన్నా అరాచకం వచ్చినా, ఏమన్నా గొడవలు జరిగినా, ఆందోళన జరిగినా వాటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. వైఎస్ఆర్ పార్టీనే బాధ్యత వహించాలి. ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించాలి. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ముగ్గురు కలిసే కుట్ర పన్నుతున్నారు. వీళ్ళ కుట్రలో భాగంగానే ఎన్నికలు సజావుగా జరగకూడదని, ఎన్నికలను చెడగొట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా దాడి చేయడం కోసం వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు అని గతంలో జరిగిన దానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది అనేది మేము ఈ సందర్భంగా. ఏపీలో మరోసారి చంద్రబాబు గెలవబోతున్నారని తెలిసే జగన్ కి భయం పట్టుకుందని అన్నారు నారా లోకేష్. అరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్ హైదరాబాద్ లోనే ఉంటారని, మన రాజధాని అమరావతిలో ఉండరని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎం కు తాకట్టు పెట్టేవాడు మనకు వద్దని అన్నారు లోకేష్. జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారు హైదరాబాద్ కి, లోటస్ పాండ్ లో ఉంటాడు. మన అమరావతి ఏదమ్మా? అమరావతి కదా, మన రాజధాని ఎక్కడ? అమరావతి కదా, అక్కడ ఉండాలి కదా ఈయన. కానీ ఉండరు. నువ్వు అంటే హైదరాబాద్కి వెళ్తారు. ఎందుకంటే ప్రజల్లో చూసాక అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే మాయ మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తికి ఓటేస్తామా? పసుపు కుంకం పెట్టే వ్యక్తికి ఓటేస్తామా, పసుపు కుంకం చెరిపే వ్యక్తికి ఓటేస్తామా అని ఒక్కసారి మనందరం ఆలోచించాల. అంతేకాదు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తికి ఓటేస్తామని ఒక్కసారి. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు కుట్ర ఉందని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సరిగ్గా అవే పేర్లు ఉన్నవాళ్లు ఎలా దొరుకుతారని ప్రశ్నించారు. దీని వెనుక చంద్రబాబు నెట్వర్క్ ఉందని ఆరోపించారు. ఐటీ గ్రిడ్ పేరుతో డేటా చోరీ చేసి ఆ సమాచారం పాల్కిచ్చారని మండిపడ్డారు సజ్జల. మాకైతే విశ్వేశ్వరరెడ్డి కావాలంటే విశ్వేశ్వరరెడ్డి దొరకాలంటే అంత సులభంగా కాదు. నేను ఏదో దొరికింది, మా వాళ్ళకి తీసుకొస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి అంటే విశ్వేశ్వరరెడ్డి దొరకడం, దానికి ఎంత వీళ్ళ నెట్వర్క్ అంతా దీనికి ఉపయోగపడుతుంది. బహుశా డేటా గ్రిడ్ ఏదో ఉంది కదా,
దాంట్లో పెట్టిన దాంట్లో కొట్టినట్టున్నారు. కొడితే ఎంతమంది విశ్వేశ్వరరెడ్లు మన రాజుల్ని మరే బొంతు రాజేశ్వరరావు బొంతు అంటే ఎక్కడ దొరుకుతుంది అది? ఈయన తెలివితేటలన్నీ దీనికి వాడుతున్నాడు. హెలికాప్టరు అవి నిలుపుకోవడం ఈయన మేనేజ్ చేసినాడు నిజంగా. లేకపోతే మామూలుగా ఇక్కడ ట్రక్ ఏదో తీసేసిన వాళ్ళు ఈసీ అక్కడ మాత్రం మా దానికి వస్తే ఏం రిజంబ్లెన్స్ లేదంట. చూసే వాళ్ళందరూ అంటున్నారు రిజంబ్లెన్స్. ఫ్యాన్ చంద్రబాబు అన్నాడు, బాగా పెద్ద ఫ్యాన్ కదా అని. మాట్లాడేటప్పుడు ఈసీ వాళ్ళకి కనిపించలే. కుమ్మక్క అయింటే ఈయన ఉండాల, ఈయన చీకటి ఒప్పందాలతో. అందువల్ల సఫర్ అవుతున్నాం మేము. అంతటితో ఆగాడు. కండువాలు అవే వేయించాడు పాలకు, అండ్ పేర్లు అవే తీసుకొచ్చాడు, వాటితో వేయించాడు. ఆ పేర్లు ఈయన పంపించినవే వాళ్ళ క్యాండిడేట్స్ని పిలిచి అక్కడికి పోయి అవి వేసిన తర్వాత ఇప్పుడు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. మా కిందనే మా క్యాండిడేట్ కింద అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పవన్ టీడీపీ, వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలపై జగన్ ఏనాడు పోరాడలేదని అన్నారు జనసేనాని. మీరు చదువుకోవాలనుకున్నా కానీ ఎల్కేజీ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మీరు ఉచిత విద్యను నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. అలాగే విద్య, వైద్యం రెండు డబ్బులు కట్టదు. దీని బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని నేను వర్తింపజేయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడితే టీడీపీ పార్ట్నర్ అంటారు, యాక్టర్ అంటూ ఉంటారు. నేను యాక్టర్, ఏ రోజు నేను యాక్టర్ కాదన్నాను. నిన్న మన నెల్లూరులో మన జన సైనికులు మాట్లాడుతూ ఫ్యాన్ రెక్కలిరిచేయాలంటే నేను చెప్పా, రెక్కలిరడం దేనికి? ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలి. పవర్ ఎక్కడ? వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది పవర్. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల రాష్ట్ర ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప మిగతా రాష్ట్రాలను చూడడం లేదని అన్నారు కేటీఆర్. 16 మంది గులాబీ సైనికులను పార్లమెంటుకు పంపిస్తే పేగులు తెగే వరకు పోరాడి హక్కులు సాధిస్తామని చెప్పారు. ఎవరుంటే రైలు వాళ్ళ రాష్ట్రానికి ఉరుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్కు మమతా బెనర్జీ రైలు మంత్రి ఉంటే పశ్చిమ బెంగాల్కు రైళ్లు ఉరుకుతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయితే బీహార్కు రైళ్లు పోతాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రి కాగానే బుల్లెట్ రైలు ఢిల్లీకి వెళ్ళి గుజరాత్ కురికింది, గుజరాత్ మీదకి వెళ్ళి ముంబైకి పోయింది తప్ప మన తెలంగాణ ముఖం మాత్రం చూడలే. ఎందుకు ఉండాలి మనోళ్ళు ఢిల్లీలో అంటే ఎందుకు ఉండాలి? వాళ్ళు లేకపోతే కానరు. ఢిల్లీలో మనకు ఆనేటోళ్ళు ఉన్నారు. దబ్బన పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఢిల్లీలో? వాళ్ళు పైన మోడీ గారు, రాహుల్ గాంధీ గారు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, లేవమంటే లేవాలి, కూసోమంటే కూర్చోవాలి, కానీ సొంతంగా చేసేది ఏమి ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అదే మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలైతే, మన కారు గుర్తు మీద గెలిచిన సైనికులైతే పేగులు దిగేదాకా అవసరమైతే కొట్లాడే దమ్ముండే ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మంది ఎంపీలతో ఏం చేస్తారా మీరు? 16 మంది ఎంపీలు ఉంటే దేశాన్ని శాసిస్తారా మీరు? గత దమ్మున్నదా మీకు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇద్దరు ఎంపీలతోని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్పి నేను గట్టిగా విచారించమని చెప్పి బ్రేక్ తీసుకుందాం. ఈసీ ఏపీ ప్రభుత్వ వార్పై నేడు హైకోర్టులో విచారణ. కడప, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తా ఎన్నికల సంఘానికి ఎస్పీ వెంకటరత్నం ఘాటు లేఖ. నేడు విజయవాడకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, చంద్రబాబుతో కలిసి బెజవాడలో ఎన్నికల ప్రచారం. ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ. నిజామాబాద్ రైతులపై కొనసాగుతున్న ఉత్కంఠ. మళ్లీ విడత ప్రచార బరిలోకి ప్రధాని మోడీ. నేడు 3 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన. తెరిసా మే కొంప ముంచుతున్న బ్రెగ్జిట్. మరో దఫా చర్చల కంటే ముందే రాజీనామా చేసే ఛాన్స్. పంజాబ్ పై కోల్కతా ఘన విజయం. నేడు బెంగళూరు, ముంబై మధ్య సమరం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పరోక్షంగా అంటకాగుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. 5 ఏళ్లలో తనపై 22 కేసులు పెట్టిన చంద్రబాబు పవన్ పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టలేదని ఆరోపించారు. 4 ఏళ్లు చంద్రబాబుతో ఉన్న పవన్ ఆఖరి ఏడాదిలో విడాకులు తీసుకున్నట్టు డ్రామాలాడుతున్నారని విమర్శించారు జగన్. కనీసం పవన్ కూడా ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేనంత అధ్వానంగా చంద్రబాబు పాలన ఉందని సెటైర్లు వేశారు ప్రతిపక్ష నేత. ఇదే పార్ట్నర్ ఇదే యాక్టర్ నామినేషన్లు వేస్తాడు. ఆ నామినేషన్లు కనిపించేటి ఏంటి? తెలుగుదేశం పార్టీ జెండాలు. ఇదే పార్ట్నర్ ఇదే యాక్టర్ 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు 1 సంవత్సరం ముందు మాత్రం పార్ట్నర్తో విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. పార్ట్నర్తో పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ మాట్లాడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు జగన్ అనే వ్యక్తి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 22 కేసులు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాజధాని భూములకు అక్కడ రైతులకు తోడుగా వెళ్లినందుకు 8 కేసులు, ప్రత్యేక హోదాకు అనుకూలంగా ధర్నాలు చేసినందుకు 4 కేసులు. ఇలా ప్రతి ఉద్యమము ఒక కేసే, ప్రతి ధర్నాను ఒక కేసు చేస్తూ అక్షరాల ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన బహుమతి ఇచ్చింది ఏమిటి అనంటే 22 కేసులు పెట్టాడు జగన్ అనే వ్యక్తి మీద. ఇదే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇదే చంద్రబాబు అనే వ్యక్తి తన యాక్టరు, తన పార్ట్నరు. మరి ఈ సంవత్సరం నుంచి తాను చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాడు అని చెప్పుకుంటున్న ఈ యాక్టర్ మీద, ఈ పార్ట్నర్ మీద ఎన్ని కేసులు పెట్టాడో తెలుసా? అక్షరాల 0. అంటే వీళ్ళ డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆయన మీద ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది అని చివరికి తన పార్ట్నరు యాక్టర్లతో డైరెక్ట్ గా ముందుండి కనీసం పొత్తు పెట్టుకొని కనీసం వీళ్ళు పోరాటం చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఈయన పాలన ఉంది అన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. కోడికత్తి పార్టీ వైసీపీ చేయని దుర్మార్గాలు లేవని చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ కు కావాల్సింది మోడీ, అమిత్ షా, కేసీఆర్ అని రాష్ట్ర ప్రజలు అవసరం లేదని అన్నారు. ఎక్కువ సమయం లోటస్ పాండ్లోనే ఉంటున్నాడని, జగన్ శాశ్వతంగా లోటస్ పాండ్లోనే ఉండాలంటే ప్రజలు ఆయన చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోడికత్తి పార్టీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నా. వీళ్ళు ఓట్ల దొంగలు. మీ ఓట్లు తీసేయాలనుకున్నారు. దొంగను పట్టుకున్నట్టు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. పోలీసులకు అప్పచెప్పాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని కూడా ఎంక్వైరీ చేయకుండా అడ్డం పడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాలి. వీడకుండేది ఎలక్షన్ కమిషను, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఉండి మోడీ షా, తెలంగాణలో కేసీఆర్ ఇంకా లోటస్ పాండ్లోనే ఉన్నాడు. ఈరోజు ఉదయం కూడా లోటస్ పాండ్లోనే ఉన్నాడు. శాశ్వతంగా లోటస్ పాండ్లో ఉండాలంటే ఈయన చిత్తుగా ఓడించి ఒక్క ఓటు వేయకపోతే మన రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోయే పరిస్థితి వస్తుంది. మన రాష్ట్రంలో సమస్యలే లేవు తమ్ముళ్ళు. మీకు నీళ్లు ఇస్తా, కరువు నివారిస్తా, పేదరికాన్ని నిర్మూలిస్తా. పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి. చంద్రబాబు పాలనలో పేదవారు బతికే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అన్ని ఛార్జీలు పెంచారని విమర్శించారు. కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు సహా అన్నింటిపైన వాత పెట్టారని అన్నారు. మళ్లీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ పొరపాటున ఓటేస్తే ఆర్టీసీ కరెంటు
ఏవి కూడా మిగిల్చడు, అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తాడు అనే సంగతి పొరపాటును కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. పొరపాటున మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాదుడే బాదుడు కాదు, ఇక వీర బాదుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో ఎవరు డిపాజిట్ తెచ్చుకున్నా 5 లక్షలు ఇస్తానని ఛాలెంజ్ చేశారు ఏపీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ డిపాజిట్ తెచ్చుకుంటే 10 లక్షలు ఇస్తానన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిస్తే 15 లక్షలు ఇస్తానని, కావాలంటే స్టాంప్ పేపర్ మీద రాసిస్తానని సవాల్ విసిరారు కుటుంబరావు. బీజేపీ పార్లమెంటులో ఎవరు డిపాజిట్ తెచ్చుకున్నా నా అకౌంట్ నుంచి ఆ క్యాండిడేట్లకి 5 లక్షల రూపాయలు నజరానా ఇస్తాను. 25 మందికి ఇస్తాను. నాకు అంత రిసోర్సెస్ అయితే ఉన్నాయి, గాడ్ ఫేవరింగ్ అంత అయితే నాకు రిసోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ విశాఖపట్నం అన్ని చోట్ల. ఇంకా ఇందులో ఒక బంపర్ ఆఫర్ యాడ్ చేయాలంటే స్టేట్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ గారు తెచ్చుకుంటే కన్నా గారు 10 లక్షలు ఇస్తాను ఆయనకి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ముందు ఒక డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఆ పార్టీలో ఏ క్యాండిడేట్కైనా ఇది ఓపెన్ ఆఫర్ ఇస్తాను. అండ్ ఇదేదో పార్టీ తరఫున చెప్పట్లేదు, ప్రభుత్వం తరఫున చెప్పట్లేదు, నా సొంత డబ్బులు నేను సంపాదించుకున్న డబ్బుల నుంచి ఇస్తాను. ఎందుకంటే ఇవాళ వారికి 1% కంటే ఎక్కువ ఓటు కూడా లేదు, 1% కంటే బిలో ఉంది. కార్పొరేటర్ కంటే ఎక్కువ, కార్పొరేటర్లోనే ఒక 2 వార్డులో 3 వార్డుల ఓట్ల కంటే కూడా ఎక్కువ రావు వీళ్ళకి. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా సరే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఎమ్మెల్యే సీటు గెలిచిన అతనికి ఇంకా పెద్ద బంపర్ ఆఫర్ ఏమన్నా ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఎమ్మెల్యే సీటు కూడా గెలిచిన వాళ్ళకి 15 లక్షలు ఇస్తాను, అంత రాసిస్తాను నేను చెప్పి. ఆయనకు పోనీ నమ్మకం లేదు, ఈయన ఎటకారంగా అంటున్నాడంటే ఒక స్టాంప్ పేపర్ పైన రాసిస్తాను. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 16 ఎంపీ సీట్ల నినాదం, జిమ్మేదార్ కమెంట్స్ పై టీఆర్ఎస్ కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మన 16 మందిని మనం గెలిపించుకుంటే ఎంపీలను, రేపటి రోజున కేసీఆర్ గారికి ఢిల్లీలో బలం ఉంటుంది, గొంతుంటుంది. ఢిల్లీకి పోయి నిలదీసి మా హక్కులు మాకెట్లేవు, బరాబర్ ఇయ్యాలే అని చెప్పి అడిగే సత్తా రావాలంటే, కేసీఆర్ గొంతుండాలంటే రేపటి రోజున 16 మందిని మన వాళ్ళని గెలిపించుకొని ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఉన్నది. మన నినాదం ఒకటే ఈరోజు, ఎక్కువ చెప్పుకునే అక్కర్లేదు. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు, ఈ ఒక్క నినాదంతో రేపు ఎన్నికలకు పోదాం, మనోళ్ళకి చెప్పుకుందాం. ఈరోజు నీవు 16 గెలుస్తాం, శాసిస్తాం, చక్రం తిప్పాం. నేను చాలా సందర్భం చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేమని. ఇవాళ శాసించిన సంగతి దేవుడు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మీరు గడ్డి కూడా బీకలేరు మీరు గెలిస్తే. ఇప్పుడు 15 మంది ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారట ఢిల్లీలో? ఇప్పుడు నీవు నీ మిత్రపక్షం వెళ్తే యాజ్ ఆన్ టుడే యూఆర్ ఆల్రెడీ 15. అంటే రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తల వంచుకుంటుంది మిమ్మల్ని చూసి, నన్ను మించిపోతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎంపీలను అందరినీ కూడా మీరు లోపరుచుకొని 15 నంబర్ ఉంటే ఏం పొడుస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలో మీరు? కానీ 16 గెలిస్తే ఏం చేస్తారు ఇప్పుడు? ఇది ఒక మైండ్ గేమ్. ఒక ఆయననేమో మై బి చౌకీదార్ అంటాడు, అదేందో ఇవాళకి అర్థం కాదు, చౌకీదార్ అట. ఇంకొక ఆయన ఏమనుకుంటాడు, నేను ఈ దేశానికి ఠేకేదార్ అనుకుంటాడు. రాహుల్ గాంధీ మా తాత నడిపిండు, మా తండ్రి నడిపిండు, మా నాయనమ్మ నడిపింది, మొత్తం దేశాన్ని నేనే ఠేకాకు తీసుకున్నాను, ఆ ఠేకేదార్ అని ఆయన అనుకుంటాడు. కానీ ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటుంది, ఇప్పుడే పెద్దలు జయేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు, దేశ ప్రజలు చౌకీదారును కోరుకుంటలేరు, ఠేకేదారును కోరుకుంటలేరు.
ఒక దిల్దార్, దమ్దార్, అసర్దార్, వఫాదార్, జిమ్మెదార్ నాయకుడు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ను కోరుకుంటా ఉన్నారు. మీరంతా నామదారులు. ఇవాళ అసలు ప్రధానమంత్రి కామ్దార్, పనిచేసే వ్యక్తి, మాటల వ్యక్తి కాదు. ఇవాళ మీరేంటిది జిమ్మెదారా? మీరు ఈ పాలన ఏం జరుగుతుంది? ఇక్కడ జమీందారు పాలన జరుగుతుంది. మీ కుటుంబం జమీందారు కుటుంబం. మీరు చేస్తుండే తెలంగాణలో మీరు జిమ్మెదారు లేరు, కాపలదారులు గారు, చౌకీదారులు గారు, లేదా దిల్దారులు గారు, దమ్దారులు గారు. కాబట్టి ఇవాళ మీరు కేటీఆర్ గారు ఏదో రాసిస్తే మాట్లాడేదో మరి చప్పట్టు కొట్టడానికి మనకొస్తుంది తప్పితే కనీసం బాధ్యత రహితంగా ఇవాళ మీరు మాట్లాడు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 ఎంపీలతో కేంద్రంతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, మరి 16 మంది ఎంపీలు నెగ్గితే ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోవాలని ముస్తాబాద్ బహిరంగ సభలో విజ్ఞప్తి చేశారు. 100 మంది కౌరవులపై పంచపాండవులు నెగ్గారని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కేటీఆర్ సూచించారు. బీజేపీలో ఎంపీలు గెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఢిల్లీలో వాళ్ళు పైన మోడీ గారు, రాహుల్ గాంధీ గారు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, లేవమంటే లేవాలి, కూసోమంటే కూర్చోవాలి, కానీ సొంతంగా చేసేది ఏమి ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అదే మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలైతే, మన కారు గుర్తు మీద గెలిచిన సైనికులైతే పేగులు దిగేదాకా అవసరమైతే కొట్లాడే దమ్ముండే ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మంది ఎంపీలతో ఏం చేస్తారా మీరు? 16 మంది ఎంపీలు ఉంటే దేశాన్ని శాసిస్తారా మీరు? గత దమ్మున్నదా మీకు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇద్దరు ఎంపీలతోని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్పి నేను గట్టిగా విచారించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కౌరవులు 100 మంది ఉండే, ఏం చేసిర్రు? పాండవులు 5గురే. పాండవులు వాళ్ళ కొంప ఉచ్చుకున్నారా లేదా? కౌరవులది ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎంత చిక్కగా, ఎంత గట్టిగా, ఎంత దమ్మున్నోళ్ళు పార్లమెంట్కి పోయిర్రన్నది ముఖ్యం తప్ప ఇంకోటి కాదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. ఈసీ ఏపీ ప్రభుత్వ వార్పై నేడు హైకోర్టులో విచారణ. కడప, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తా, ఎన్నికల సంఘానికి ఎస్పీ వెంకటరత్నం ఘాటు లేఖ. నేడు విజయవాడకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, చంద్రబాబుతో కలిసి బెజవాడలో ఎన్నికల ప్రచారం. ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ. నిజామాబాద్ రైతులపై కొనసాగుతున్న ఉత్కంఠ. మలి విడత ప్రచార పనిలోకి ప్రధాని మోడీ. నేడు 3 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన. తెరిసా మే కొంప ముంచుతున్న బ్రెగ్జిట్. మరో దఫా చర్చల కంటే ముందే రాజీనామా చేసే ఛాన్స్. పంజాబ్ పై కోల్కతా ఘన విజయం. నేడు బెంగళూరు, ముంబై మధ్య సమరం. ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు వినూత్నంగా డబ్బులు పంచుతున్నాయి. అందులో భాగంగా ఒక్కో ఓటర్కి 4,000 నుంచి 5,000 రూపాయల వరకు వెడ్డింగ్ కార్డ్స్ లో పెట్టి పంచుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సరిగా సాగడం లేదని ఆయన కూతురు సునీతారెడ్డి ఆరోపించారు. విచారణ వన్ సైడెడ్ గా వెళుతోందని, అన్ని కోణాల్లోనూ ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు ఆమె. తనకు కొందరిపై అనుమానం ఉందని చెప్పినా వాళ్లను ఇంతవరకు విచారణ చేయకపోవడానికి ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు సునీత. రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం తన తండ్రి హత్య కేసు విచారణను వాడుకోవడం బాధ కలిగించిందన్నారు ఆమె. ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగడం లేదు కాబట్టే సిబిఐ ఎంక్వైరీ కోరామని అన్నారు సునీత. రేపో మాపో ఎవరో ఒకరు మా ఫ్యామిలీ వాళ్ళని పెట్టి వీళ్ళే చేశారు అని బయట పెట్టే ఛాన్స్ ఉంది. ఆ భయంతో చెప్పాను. అనవసరంగా ఎందుకు పొలిటీషియన్స్ పొలిటికల్ మోటివ్ తోటి, మ్యాలిఫైడ్ రీజన్స్ తోటి అనవసరంగా మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారన్న భయం వచ్చింది. ఎందుకంటే నేను ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఒక్క ధోరణే జరుగుతుంది. అన్ని విధాలా జరిగితే ఈ డౌట్ నాకు వచ్చేది కాదు. ఇప్పుడు చేసేదైతే ఇన్వెస్టిగేషన్ సిట్టే కదా. ఒకవేళ సిట్ నేను అనుమానం ఉంది అని చెప్తున్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటే కన్నా ఏదైనా బయట పెట్టి ఉంటారు. పెట్టట్లేదు కదా. పెట్టట్లేదంటే ఎందుకు పెట్టట్లేదు? మా వాళ్ళ మీద ఉంటే కన్నా దే షుడ్ హావ్ కమ్ అవుట్ బై నౌ. ఎందుకంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు. నేను కంప్లైంట్ చేసిన దాని తర్వాత కూడా, నేను ఇప్పుడు కంప్లైంట్ చేసి 8 రోజులు అయిందండి. ఈ 8 రోజుల తర్వాత అయినా కూడా ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేదు? ఎందుకు పరమేశ్వర్ రెడ్డి ఆయన దగ్గరే ఉన్నాడు? ఎందుకు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేకున్నారు? ఆయన దగ్గర ఉన్న కస్టడీలో ఉన్న మనిషిని. అయితే తండ్రి లేని సునీతను జగన్ భయపెట్టి రకరకాల ప్రకటనలు చేయిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ సునీతను భయపెడుతున్నారని, అందుకే ఆమె మీడియా ముందుకొస్తున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డి గారిది ఏదైతే జరిగిందో ఆ హత్యలో దోషుల్ని శిక్షించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ సునీతారెడ్డి గారు ఆ హత్యలో వాళ్ళ కుటుంబ ప్రమేయం ఉండబట్టే ఆమె రకరకాలుగా ఆ కేసు గురించి మలుపు తిప్పుతుంది. దీంట్లో ఎవరి పాత్ర ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికల విధుల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్న శ్రీకాకుళం, కడప ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత అర్ధరాత్రి 3 బదిలీ చేస్తున్నట్టుగా జీవో జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసి కొత్త జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మాత్రమే బదిలీ అవుతారు. వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో లేడు అన్న కారణం చూపిస్తూ బదిలీ నుంచి తప్పించింది. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. వినుకొండ అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడే ఒక యువకుడు ప్రచార వాహనం ఎక్కి జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహించిన జీవి వర్గీయులు అతడిపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ అంతా కూడా కనిగిరి నుంచి వచ్చాం. అయితే ఏ రోజు కూడా టీడీపీ వాళ్ళని మనం ఆదరించలేదు. అయినా ఇందుకు రెడ్డి అని ముఖ్య కారణంగా నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఆ రోడ్డు వరకు 7,50,000 ఫీల్ చేస్తున్నారు మేడం. ఎక్కడన్నా చూడండి, అవినీతి చూడండి. ఇక్కడ నుంచి అక్కడ ఎక్కడన్నా సైడ్ గా నీళ్లు పడుతున్నాయి చూడండి మేడం. 7,50,000 బోర్డు ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి ప్రకారం 7,50,000 అవినీతి జరిగింది కదా, అవినీతి జరిగింది. ఇంకో ముఖ్య కారణం చెప్తున్నాను, రైతు రుణమాఫీ ఏ ఇంటికే లేదండి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో బాబు రోడ్ షో చూడడానికి పార్టీ కార్యకర్తలు ఒక భవనంపైకెక్కారు. బాల్కనీలోకి ఎక్కువ మంది రావడంతో అది కూలిపోయింది. దీంతో పైనున్న వారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. బాల్కనీ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇటు జగన్ రోడ్ షోలో కూడా అపశృతి చోటు చేసుకుంది. మండపేటలో జగన్ రోడ్ షో చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఒక భవనం పెట్టె కూడా ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో 2 మహిళలు మరణించగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు వైఎస్ జగన్. బాధితులకు అండగా నిలవాలని మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచింది సురేందర్ ఒక్కరే. ఆయన కూడా రాజీనామా చేయడంతో జిల్లాలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ కి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరగా తాజాగా సురేందర్ కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తో కలిసి నడుస్తానన్నారు. మరోసారి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరుతున్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. జగిత్యాల జిల్లా పలాసలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆమెకు గ్రామస్తులు డప్పు చప్పుళ్లు మంగళహారతులతో స్వాగతం పలికారు. జగిత్యాల పట్టణ సమీపంలో 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తున్నామని చెప్పారామె. లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత కుటికి చేరారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రేపు మహబూబ్ నగర్ లో జరగనున్న బీజేపీ సభలో ప్రధాని మోడీ సమక్షంలో అధికారికంగా చేరనున్నారు. జితేందర్ రెడ్డి చేరికలో బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి కాకుండా మరో నేత మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడంతో 4-5 రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం జితేందర్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. కేసీఆర్ లోక్సభ సీటు ఇవ్వలేదని తాను ఎప్పుడూ బాధపడలేదని అన్నారు జితేందర్. ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజల కోసం మరింత కష్టపడతానన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేలా చేస్తానన్నారు. డీకే అరుణ గెలుపు కోసం తప్పకుండా కృషి చేస్తానన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం గాంధీనగర్లో తాగునీరు రావడం లేదంటూ మహిళలు రోడ్డెక్కారు. సూర్యాపేట దేవరపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మున్సిపల్ కమిషనర్కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ తమ సమస్య పరిష్కరించడం లేదని అన్నారు మహిళలు.